వారణాసి. దీన్నే రిలీజియస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇండియాలో ఎంతోమంది వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఈ ప్లేస్కి వెళ్ళాలని కోరుకుంటారు. విజయవాడ నుంచి వారణాసి రావడానికి దగ్గర దగ్గర 30 గంటలు పడుతుంది. ఇప్పుడే రీచ్ అయ్యాం వారణాసి. ఇప్పుడు మనం వారాహి మాత టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అని అందరూ చెప్పారు, అందుకని వెతుక్కుంటూ వెళ్తున్నాం. టెంపుల్ చాలా చిన్నగా ఉంది. అసలు కరెక్ట్ ప్లేస్కి వచ్చామా లేదా అని డౌట్ వచ్చింది. కానీ లోపల చాలా అద్భుతంగా ఉంది. ఇది మిగిలిన టెంపుల్స్ లాగా కాదు. మన తల పట్టే అంత చిన్న హోల్ ఉంటుంది, దాంట్లోకి తలపెట్టి అడుక్కి చూడాలి. భూమి లోపల ఉంటుంది విగ్రహం. ఇక్కడ మనకి స్నేక్ అంకుల్ ఉన్నాడు, పాము మెళ్ళ వేసుకుని ఫోటో దిగమని పిలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇవన్నీ రుద్రాక్ష కాయలు. ఇక్కడికిక్కడే కాయల్లోంచి రుద్రాక్షలు తీసి ఇలా గుట్టగా పోసి అమ్ముతున్నారు రోడ్డు పక్కన. అన్ని రకాల రుద్రాక్షలు ఉన్నాయి ఇక్కడ. రుద్రాక్ష టైప్ను బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంది. ఇప్పుడు మనం గంగా స్నానానికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ చాలా ఘాట్లు ఉన్నాయి, కానీ మనం మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాం. ఎందుకంటే కరెక్ట్గా మధ్యాహ్నం 12ంటికి ప్రతిరోజు ఇక్కడ దేవతలు స్నానం చేస్తారని చెప్తారు. సో మనం కరెక్ట్గా 12ంటికి వెళ్ళి మునగాలన్నమాట. స్నానం అయిపోయింది. ఇప్పుడు మనం కాసేపు బోట్లో అలా రైడ్ వేసి వద్దాం, అన్ని ఘాట్లు చూద్దాం. బ్రహ్మాస్త్ర మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది, మీరు సాంగ్లో చూసుంటారు కదా. శివాలయం దర్శనంకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. టోటల్ 4 గేట్స్ ఉంటాయి. స్పర్శ దర్శనానికి వెళ్ళాలంటే ఓన్లీ మార్నింగ్ 4కి వెళ్ళాలి, అంటే శివలింగాన్ని టచ్ చేయొచ్చు. నార్మల్ దర్శనం అయితే ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాం. ఇక్కడ ఒక ఘాట్ దగ్గర ఈవినింగ్ 6కి హారతి స్టార్ట్ చేస్తారనమాట. దశాశ్వమేధ ఘాట్ అంటారు. చాలామంది జనాలు వస్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. హారతి కంప్లీట్ చేసుకుని పైకి వచ్చాము. ఇప్పుడు ఈ ఘాటు పైన అనమాట. ఇక్కడ ఒక పెద్ద ఉడిపి రెస్టారెంట్ కూడా ఉంది. ఐ లవ్ కాశీ. కాశీ స్ట్రీట్స్ ఇవి చూడండి. నైట్ టైం చైనాలా ఉంది మొత్తం. చుట్టూ లైటింగ్స్, ఫుల్ జనాలు, బాగుంది చూడడానికి. ఇక్కడ కాశీలో మొత్తం అన్ని చిన్న చిన్న సందులు ఉంటాయి. ఇప్పుడు మనం సైకిల్ స్వామి ఆశ్రమానికి వెళ్తున్నాం. మేము స్టే చేసింది అక్కడే. ఆయనకు ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఆయన 11,800 కిలోమీటర్లు సైకిల్ మీద తిరిగాడు భారతదేశంలో జ్యోతిర్లింగాలన్నీ విజిట్ చేయడానికి. ఇప్పుడు మనం త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నాం. అంటే 3 నదులు కలిసే చోట అనమాట. గంగా, యమున, సరస్వతి. త్రివేణి సంగమం దగ్గరికి వచ్చాం. బోట్లో ఎక్కితే వాళ్ళు నది మధ్యలోకి తీసుకెళ్ళి 3 నదులు కలిసే చోట స్నానం చేయిస్తున్నారు. అక్కడ 2 కర్రలు కట్టి. అక్కడ స్నానం చేస్తున్నారు చూడండి, 2 బోట్లకి మధ్యలో. అక్కడ కనిపిస్తుంది కదా, ఇది అక్బర్ నిర్మించిన కోటలన్నిటిలో అతిపెద్ద కోట. దీన్ని అలహాబాద్ కోట అంటారు. ఈ త్రివేణి సంగమానికి పక్కనే బడే హనుమాన్ టెంపుల్ అని ఉంది. ఇలాంటి టెంపుల్ మీరు ఎక్కడా చూసుంటారు. చూడండి, విగ్రహం కిందకి పడుకోబెట్టి ఉంది, పైనుంచి చూడాలి మనం. చాలా అద్భుతంగా ఉంది. స్వరాజ్ భవన్, ఇందిరాగాంధీ పుట్టింది ఇక్కడే. త్రివేణి సంగమం నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అలోపీదేవి మందిర్ ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అమ్మవారి వేళ్లు పడిన ప్రదేశం.